నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. చాలా మందికి చూడడానికి చక్కగా కనిపించాలి అనిపిస్తుంది. అందులో నంబర్ 1 అలా కనిపించకుండా చేసేది ఏంటంటే బెల్లీ ఫ్యాట్ ఒకటి, ఆ తర్వాత నంబర్ 2 పొజిషన్లో థై ఫ్యాట్ అనమాట. సో ఎస్పెషల్లీ టీనేజర్స్లో చాలా మంచిగా కనిపించాలి, మీరు చాలా సన్నగా కనిపించాలి అనుకుంటారు. కొంచెం లావు ఉండగానే అన్నం తినడం మానేయడం, డైట్ చేయడం, ఇప్పుడు ఇంకా చాలా కాన్షియస్గా ఉంటున్నారు. థై ఫ్యాట్ అలాగే బెల్లీ ఫ్యాట్ కూడా, ఈ రెండింటికి పనికొంచేలాగా ఈరోజు యోగాసనాలు అయితే మనం నేర్చుకుందాము. సో మనతో ఉన్నారు ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ ఇంకా న్యూట్రిషనిస్ట్ ఓం ప్రకాష్ గారు. సో క్లియర్గా అంటే ఎలా చేయాలి, ఎలా చేస్తే బెనిఫిట్స్ ఉంటాయో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఎస్ సార్, ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? సూపర్ అండి. మీరు బాగుంటేనే మేము అందరం బాగుంటాం. అందరూ సో బాగున్నారు. సార్, హెల్త్ పరంగా పక్కన పెట్టేస్తే చాలా మందికి ఏంటంటే గుడ్ లుక్స్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఎక్కడ కూడా ఫ్యాట్ ఉండకూడదు, లైక్ జీరో సైజ్ అని ఇంతకుముందు ఎలా అనుకున్నారో ఇప్పుడు ఏంటంటే పర్ఫెక్ట్ బాడీ షేప్ ఉండాలి, ఫ్యాట్ లేకుండా, అంటే చబ్బీగా కాకుండా లీన్గా ఉండాలని అనుకుంటుంటారు. సో ఇట్లా అంటే కొంచెం ఎక్కువగా టీనేజర్స్లో థై ఫ్యాట్ ఎక్కువ చూస్తూ ఉంటాం. కొంచెం చాక్లెట్స్ ఎక్కువ తినడం కానివ్వండి, సమ్ హౌ బ్యాడ్ హ్యాబిట్స్, కేక్స్, బయట జంక్ ఫుడ్ అని చెప్పేసి, కూల్ డ్రింక్స్ నంబర్ 1లో ఉంటాయి. కూల్ డ్రింక్స్ సరదాగా అటెళ్ళి ఒక రోజుకి 2-3 తాగేస్తుంటారు, తీసుకుంటూ తింటూ ఉంటారు. సో వాళ్ళందరి కోసం మీరు ఒక మంచి ఆసనాలని ఈరోజు మాకు చెప్పాలి. ఎస్పెషల్లీ మీరు అన్నట్టుగా అమ్మాయిలకి ఇప్పుడు మంచి వెస్ట్రన్ అవుట్ఫిట్స్ వచ్చాయి, చాలా మంచి వెస్ట్రన్ అవుట్ఫిట్స్ వచ్చాయి, కానీ వాళ్ళు వేసుకోలేకపోతున్నారు. మళ్ళీ వాళ్ళకి కొన్నా కూడా ఒక 6 నెలల్లో మళ్ళీ వాళ్ళకి రావట్లేదు. అవును. సో మీరు అన్నట్టుగా దీనికి రీజన్ అది. సో ఈ థై ఫ్యాట్ తగ్గడానికి రైట్ మనం బటర్ఫ్లై మూమెంట్స్ అనేవి ఉంటాయి. సో ఈ బటర్ఫ్లై మూమెంట్ చేసే కంటే ముందు ఆ హిప్ జాయింట్లో మనం కొంచెం ఫ్లెక్సిబిలిటీ తీసుకొచ్చి తర్వాత మనం బటర్ఫ్లై మూమెంట్స్ చేసుకోవచ్చు. దాంట్లో మళ్ళీ సుప్త బద్ధ కోణాసనం కూడా చేసుకోవచ్చు. సో ఫస్ట్ ప్రిపరేషన్ చూద్దాం. మనం ప్రిపరేషన్లో 4 వేరియేషన్స్ ఉంటాయి. చాలా చాలా సింపుల్. ఇప్పుడు ఎవరైతే మదర్స్ పిల్లలు ఎత్తుకొని ఆడిస్తారు కదా, అలాగే మనం మన థైని మన కాళ్ళని పట్టుకొని ఆడిస్తాం అనమాట. సో మీరు కూడా హ్యాపీగా చేసేసేయచ్చు. సో దీంట్లో 4 వేరియేషన్స్ ఉంటాయి. లెఫ్ట్ లెగ్ స్ట్రైట్ పెట్టుకొని రైట్ లెగ్ ని ఈ విధంగా ఇలా చేతిలో మన బేబీని పట్టుకున్నట్టుగా ఇలా పట్టుకోవాలి. ఇలా చేయొచ్చు. 2 లెగ్స్ తో చేస్తాం మనం. 2 లెగ్స్ తో చేస్తాం. ఒక బేబీని క్యారీ చేసినట్టుగా, బేబీ పడుకోబెట్టినట్టుగా బేబీని. ఓకే. సో ఈ విధంగా ఇలా దీంట్లో ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి ఇలా వెనక్కి ముందుకి తిప్పడం. ఓకే. నెక్స్ట్ ఇలా హోల్డ్ చేసి పైకి కిందికి తిప్పడం. ఓకే. సో స్టార్టింగ్ లో ఒక 5 మూమెంట్స్ చేసి తర్వాత 10 మూమెంట్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని ఇలా క్లాక్ వైజ్ రొటేట్. రైట్. మీరు అబ్జర్వ్ చేస్తుంటే మీ థై మజిల్లో రైట్ హిప్ జాయింట్ లో మూమెంట్స్ తెలుస్తుంది, ఇంపాక్ట్ తెలుస్తుంది. అలాగే మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్, ఏది చేసినా కానీ యాంటీ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రెండు చేయాలి. అది కంపెన్సేట్ అవుతుంది. సో అదే విధంగా మళ్ళీ మనం లెఫ్ట్ లెగ్ తో చేస్తాం. ఓకే. ఒక 5 మూమెంట్స్ మనం చేసి చూద్దాం. గ్రాడ్యువల్ గా వీక్ బై వీక్ మీరు 5 నుంచి 10 కి, 10 నుంచి 15 అలా వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ క్లాక్ వైజ్ మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్, 5 క్లాక్ వైజ్, 5 యాంటీ క్లాక్ వైజ్. రైట్. మళ్ళీ ఇది ఒక సెట్ అంటే ఇదంతా ప్రిపరేటరీ 2 లెగ్స్ తో. నెక్స్ట్ ఇప్పుడు మనం మన మెయిన్ బటర్ఫ్లై దగ్గర 2 పాదాలు ఇలా క్లోజ్ గా తీసి ఈ హీల్ ఏదైతే ఉందో మనం పెరిడియన్ కి వీలైనంత దగ్గర తీసుకోవాలి. దగ్గర తీసుకొని ఈ విధంగా మూమెంట్స్ అలా స్లోగా చేసేసుకోండి. ఒక 5-10 మూమెంట్స్ అలా చేసుకోవచ్చు. నెమ్మదిగా పెంచుకోవచ్చు అనమాట. ఇంకా మీకు ఫ్లెక్సిబిలిటీ కావాలి అంటే మీ ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళని ఇక్కడ 2 కాళ్ళు పెట్టేసి ఇలా కిందికి ప్రెస్ జస్ట్ చెప్తున్నాను. అంటే ఇంకా ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ కావాలి, ప్రెషర్ తీసుకోవచ్చు. అంటే చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఇలా 2 మోకాల మీద నిలబెట్టాలి. ఇలా ప్రెస్ అవుతుంది అంటే ఈ మొత్తం నీస్ వచ్చి కిందికి టచ్ అవుతాయి అనమాట. రైట్. సో ఈ విధంగా మూవ్మెంట్ చేసుకోవచ్చు. ఇది హ్యాపీగా ఒక 5-10 అలా స్టార్ట్ చేసి 50 వరకు కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇలా మూవ్మెంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ పెల్విక్ రీజన్ లో ఏదైతే మజిల్ ఉందో అది కొంచెం ఫ్రీ అవుతుంది, అక్కడ ఫ్యాట్ అనేది తగ్గుతుంది. అంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్న ఈ PCOD, PCOS ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే ఆ రీజన్ లో ఫ్యాట్ ఎక్కువ అవడం వల్ల అక్కడ ఏవైతే సిస్టమ్ ఉంటాయో ఆ సిస్టమ్ ఫ్రీగా వర్క్ చేయట్లేదు. అదంతా ప్రెషర్ గురవుతున్నాయి. ఫ్యాట్ పెరగడం ఒకటి, ఈ టైట్ డ్రెస్లు వేసుకోవడం ఒకటి, వీటన్నిటి వల్ల లాస్ట్ టైం కూడా మాట్లాడాం పెల్విక్ ఏరియాలో టైట్ జీన్స్ కానీ అలాంటివి వేసుకోవద్దు అని చెప్పి.
యా సో ఈ విధంగా ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం నెమ్మదిగా రైట్ ఈ కాళ్ళని ఇలాగే పెడుతూ ఓకే రైట్ ఇలా నెమ్మదిగా ఇలా పడుకోవచ్చు అన్నమాట. వెనక్కి యా ఇలా ఫ్లాట్ గా పడుకోవచ్చు. దీన్ని ఓకే సుప్త బద్ధకోనాసనం అంటాం. ఇక్కడ కూడా మళ్ళీ మనం మూవ్మెంట్ చేసుకోవచ్చు కావాలంటే. ఈ విధంగా బటర్ఫ్లై మూవ్మెంట్ ఫ్లాపింగ్ చేసుకోవచ్చు. ఓకే కావాలంటే ఇలా నెమ్మదిగా ఇలా స్ట్రెచ్ చేసుకోవచ్చు. ఈ పొజిషన్ లో కూడా కొంచెం ఫ్లోర్ కి టచ్ అయ్యేలాగా ఆ ఫ్లోర్ కి టచ్ అయ్యేలాగా ఇలా స్ట్రెచ్ చేసుకోవచ్చు. దీంట్లో ఉన్నది కావాలంటే ఎవరైనా పైన నిలబెట్టుకోవచ్చు. ఓకే సో మనం 3 ఆసనాల గురించి నేర్చుకున్నాం కదా సార్. బటర్ఫ్లై ఒకటి అంటే ఓవరాల్ గా thighs తో అదంతా చేసేది? బటర్ఫ్లై లో వేరియేషన్స్ అవన్నీ కూడా ఓకే ఫస్ట్ మనం చేసిన 4 వేరియేషన్స్ ప్రిపరేటరీ, అంటే ఆ మజిల్ ని కొంచెం ఫ్రీ చేస్తూ బటర్ఫ్లై మూవ్మెంట్ ఈజీగా రావడానికి అనమాట. ఓకే Yeah. సో ఇందులో కూడా ఫుడ్ అనేది ఏమైనా అవాయిడ్ చేయాల్సి ఉంటుందా? ఈ ఫ్యాట్ ఎక్కువ కన్సెప్ట్ చేసినప్పుడు ఎట్లా స్టోర్ అవుతుంది? ఓన్లీ థైలో స్టోర్ అవుతుందా? ఎక్కడ స్టోర్ అవుతుంది బాడీ? బేసిక్ గా మనకు 3 లొకేషన్స్ చెప్పుకోవచ్చు అండి. థైలో, బటక్స్ లో, బెల్లీలో. ఓకే సో అన్నిటికంటే ఫస్ట్ మీకు బెల్లీలో కనబడుతుంది, తర్వాత బటక్స్ థైలో కనబడుతుంది. ఓకే బేసిక్ గా ఈ మనం కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ విషయం గురించి ఆలోచించినట్లయితే మనం అవాయిడ్ చేసిన ఫుడ్స్ వచ్చేసి ప్రిజర్వ్డ్ ఫుడ్స్ రైట్. మనం తినే ఏదైనా ఫుడ్ గుర్తుపెట్టుకోండి, దాని షెల్ఫ్ లైఫ్ హాఫ్ ఎ డే కంటే ఎక్కువ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ క్యూకుంబర్ ఉంది, మీరు ఇవాళ మార్నింగ్ మార్కెట్ నుంచి తీసుకొచ్చారు, ఫ్రిడ్జ్ లో పెట్టలేదు, బయట పెట్టారు, ఇవాళ నైట్ కల్లా వాడిపోతుంది. మహా అంటే కష్టపడితే రేపు మార్నింగ్ తినొచ్చు. సో నేచర్ మనకిచ్చే ఫుడ్ యొక్క షెల్ఫ్ లైఫ్ ఆ 1.5 డే మాత్రమే. అదే మీరు ఒక ప్యాక్డ్ ఫుడ్ తెచ్చారనుకోండి 2 months, దాని ఎక్స్పైరీ డేట్ 6 months అయినా కూడా మన వాళ్ళు తినేస్తుంటారు దాన్ని రైట్. అలాగే సెమీ కుక్డ్ ఫుడ్ రైట్. అలాగే ఈ మైదా ఐటమ్స్ ఎక్కువ, కార్న్ఫ్లోర్ ఐటమ్స్ ఎక్కువగా ఉన్న ఐటమ్స్, ఇవన్నీ ఎక్కువ తినడం వల్ల ఫ్యాట్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఫ్రోజన్ ఫుడ్స్ కూడా అవాయిడ్ చేయాలి. ఏదంతా ఫ్రెష్ లైవ్ ఫుడ్ మనం ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఫుడ్ మీరు తింటున్నారో దాని షెల్ఫ్ లైఫ్ 1.5 డే కంటే ఎక్కువ ఉండకూడదు. అంతకంటే ఎక్కువ ఉన్నది అనుకోండి, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. సో ఆరోగ్యం కావాలి, ఫిట్ గా కనిపించాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో అన్నమాట. సో మౌత్ ని కంట్రోల్ చేసుకోలేము, మేము తింటూనే ఉంటామంటే ఫ్యాట్ కూడా తినొస్తూనే ఉంటాం. క్రేవింగ్స్ గురించి ఇంకా చెప్పక్కర్లేదు సార్. ఇప్పుడు బయటకు మనకు ఆఫీస్ నుంచి వెళ్తున్నప్పుడల్లా ఏదైనా బజ్జీ కనిపిస్తుంది, తినాలనిపిస్తుంది, సమోసా తినాలనిపిస్తుంది, పిజ్జా తినాలనిపిస్తుంది. బట్ ఒక పట్టుదలతో, అంటే మనం ఎందుకు తగ్గాలనుకుంటున్నాము అని దాని మీద సార్ నాకు ఒక బ్యాండ్ కూడా ఇచ్చారు, ఐ డూ యోగా ఎవ్రీ డే. సో ఇలాంటి రిమెంబర్ అంటే మనకు గుర్తు చేసేలాగా ప్రతిరోజు ప్రతి మినిట్ మీరు కూడా ఇలాంటివి ఏమైనా ట్రై చేయండి. అండ్ సార్ చాలా మందికి ఆన్లైన్ క్లాసెస్ కోసం చూస్తూ ఉంటారు కదా, ఇప్పుడు స్టూడెంట్స్ అయినా ఎవరైనా ఎక్కడో యోగా ట్రైనర్స్ ఉన్నప్పుడు జరుగుతున్నప్పుడు అక్కడ వరకు వెళ్ళే ఇంట్రెస్ట్ ఉండదు. ఆన్లైన్ క్లాసెస్ ఏమైనా ఉంటే అవి కూడా మన దగ్గర రెగ్యులర్ ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. ఇందాక మీరు అన్నట్టుగా ఆఫ్లైన్ క్లాస్ అంటే ఒక 1 hour క్లాస్ అంటే మీరు మీ ఇంటి నుంచి క్లాస్కి ఒక 1/2 hour ట్రావెల్ చేయాలి, మళ్ళీ అక్కడ నుంచి బ్యాక్ రావడానికి ఒక 1/2 hour, పొల్యూషన్, ట్రావెలింగ్, కాన్సంట్రేషన్ మొత్తం ఇదే ఉంటుంది. వర్షం పడింది అనుకోండి, అదే ఆన్లైన్ క్లాస్ అనుకోండి, మీరు 6 o'clock క్లాస్ అంటే ఒక 10 minutes ముందు లేస్తే కూడా సరిపోతుంది. ఓకే సో ఎవరైనా కానీ చక్కగా సార్ యోగా ఆన్లైన్ యోగా క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నారు కాబట్టి స్క్రీన్ మీద కనిపించే నంబర్లు డయల్ చేసి అసలు స్లాట్ ఎప్పుడు ఖాళీ ఉంది ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.